వాడు ధన్యుడు, అతడు నీటి కాలువల యొర నాటబడిన వాడై తగిన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. కాబట్టి మీరు ఎంత సంతోషంతో యాక్షన్తో సాంగ్స్ పాడుతున్నారో ఇది కూడా సంతోషమే. దేవుణ్ణి స్తుతించడము, దేవుణ్ణి గణపరచడము, అదేవిధంగా ఇంకా అంతకంటే 2 రెట్లు ఎక్కువ దేవుని యొక్క వాక్యాన్ని మనం కంఠత చేయాలి. దేవుని యొక్క వాక్యాన్ని కంఠత చేయాలి. మీరు నిన్నటి కంఠత వాక్యాలు ఎవరైనా నేర్చుకొని ఉంటే చెప్పండి. మీలో నేర్చుకున్నవారు చిన్నపిల్లలు కానీ, జూనియర్స్ కానీ, సీనియర్స్ కానీ, చిన్నపిల్లలు ఉన్నారు, పెద్దవాళ్ళు కూడా ఉన్నారు. మరి మీరు కూడా చెప్పాలి. హై స్కూల్ ఆ స్థాయి పిల్లలు ఉన్నారు, ప్రైమరీ లెవెల్ పిల్లలు ఉన్నారు. ఎవరైనా నిన్నటి కథలు కాదు కానీ బైబిల్ కంఠత వాక్యాలు చెప్పండి. ఎవరికి కూడా రావా? నేర్చుకోలేదా? సరే, మరి నేర్చుకోవాలి. ఇప్పుడు మనము ఎందుకు వచ్చినాం? దేవుని ఇంటికి నేర్చుకోవడానికి వచ్చినాం. మీరంతా చదువుకున్న పిల్లలే కదా. మనం స్కూల్కి ఎందుకు పోతాం చెప్పండి? స్కూల్కి ఎందుకు వెళ్తాం? చదువుకోవడానికి, అంటే నేర్చుకోవడానికే కదా అక్కడికి వెళ్ళేది. అక్కడ పోతే చదవడం నేర్చుకుంటాము, రాయడం నేర్చుకుంటాము, అక్కడ ఆటలు ఆడతారు, పాటలు అన్నీ ఉంటాయి. మరి నేర్చుకోకపోతే మీరు స్కూల్కి వెళ్ళి కూడా వృధా. మరి మనం దేవుని ఇంటికి వచ్చి కనీసం నిన్న 2 కంఠత వాక్యాలు 3 అనుకోండి, ఒకటన్నా చెప్పండి. ఒక్కటి చెప్పినా సంతోషమే, ఒక కంఠత వాక్యం చెప్పినా సంతోషమే. ఇంకా నేర్చుకుంటారు, రేపు కూడా ఉంది కదా మనకు. ఆ విధంగా మీరు కంఠత వాక్యాన్ని, దేవుని వాక్యాన్ని కంఠతం చేయాలి తప్పనిసరిగా. మీరు దేవుని వాక్యాన్ని నేర్చుకోండి, కంఠతం చేయండి. దేవుడు మీకు మంచి జ్ఞానం ఇస్తాడు, తెలివిస్తాడు, బుద్ధి ఇస్తాడు. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందు గుప్తములై ఉన్నవి. బుద్ధి ఇచ్చేది, జ్ఞానం ఇచ్చేది, సర్వ సంపదలు ఇచ్చే దేవుడు. దేవుని యొక్క వాక్యం మనకు సర్వ సంపదలను ఇస్తుంది. మీరు దేవుని వాక్యాన్ని ఆ విధంగా ప్రేమించాలి. మరి కథలోకి వెళ్ళకముందు నేను కొన్ని ప్రశ్నలు వేయాలనుకుంటున్నాను. అంటే దేవుని వాక్యం గురించే, మనకు తెలిసినవే, తెలియని కావు, తెలిసినే. ఈ పరిశుద్ధ గ్రంథం బైబిల్ ఉంది కదా. ఈ బైబిల్లో ఎన్ని నిబంధనలు చెప్పండి? 2 నిబంధనలు. అవి ఏవేవి? వెరీ గుడ్. పాత నిబంధన, కొత్త నిబంధన, 2 నిబంధనలుతోని దేవుని వాక్యము మనకు దేవుడు ఇచ్చినాడు. మరి పాత నిబంధనలో ఎన్ని పుస్తకములు ఉన్నవి? కొత్త నిబంధనలో ఎన్ని పుస్తకములు ఉన్నవి చెప్పండి? ఎవరైనా చెప్పొచ్చు. మొన్న సండే రోజు అన్న వాడిపించాడు పాట, బైబిల్ పల్లవి. చర్చికి వచ్చిన వాళ్ళు అందరూ తెలుసు. ఫస్ట్ టైము కొత్త పాట బైబిల్ పల్లవి అన్న పాడించినా లేదా? చర్చికి వచ్చిన వాళ్ళకి తెలుస్తుంది. 2 నిబంధన గ్రంథాలు ఉన్నాయని చెప్పారు. 2 నిబంధనలు ఉన్నాయి. మరి పాత నిబంధన, కొత్త నిబంధన. పాత నిబంధనలో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? వెరీ గుడ్. ఎవరు చెప్పారు? 39 పుస్తకములు ఉన్నాయి. వెరీ గుడ్. కొత్త నిబంధనలు ఎన్ని పుస్తకములు ఉన్నవి? మొత్తం అడుగుతలేను నేను. కొత్త నిబంధనలో ఎన్ని పుస్తకములు ఉన్నవి? పాత నిబంధనలో 39, కొత్త నిబంధనలో 27. వెరీ గుడ్. పాత నిబంధనలో 39, కొత్త నిబంధనలో 27 పుస్తకములు. మొత్తం ఎన్ని పుస్తకాలు? 66 పుస్తకములు. ఈ 66 పుస్తకములు దేవునిచే వ్రాయబడినవి. ఎవరితోని వ్రాయబడినవి? దేవునితో వ్రాయబడినవి. దేవుని చేతితోని, దేవుని ఆత్మతోని లిఖించబడినటువంటి మాటలు. మరి యొక్క గ్రంథాన్ని మనం ఏ విధంగా చదవాలి? మామూలుగా ఏదో పుస్తకం తీసినట్టు తీసి చదవాలనా? కాదు, ప్రార్థనతోని చదవాలి. మీరు ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదవండి. ఏ విధంగా అయితే ప్రతిరోజు స్కూల్కు వెళ్తున్నారో, ప్రతిరోజు ఏ విధంగా అయితే మనం పుస్తకాలు చదువుతున్నామో, అదేవిధంగా
దేవుని యొక్క వాక్యాన్ని మొట్టమొదట మనం నిద్ర లేచినప్పుడు మీరు ప్రార్థన చేసుకోండి. ప్రార్థన చేసి దేవుని యొక్క వాక్యం చదవండి. వాక్యం చదివి ప్రార్థన చేసుకొని మీ పనులు మీరు మొదలు పెట్టండి. మీరు రెడీ స్కూల్కి వెళ్ళడమా, మీరు రెడీ పనులకు వెళ్ళడమా, వెళ్ళండి. అప్పుడు దేవుడు మనకు రోజంతా కాపాడుతాడు, మనలను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. మరి ఇంతవరకు నిన్నటి నుంచి ఈరోజు వరకు కూడా ఎన్నో కథలు మరి కంఠత వాక్యాలు నేర్చుకున్నాం కదా. మరి ఈరోజు కూడా మరి చిన్న కథ మరి మీ ముందు ఉంచాలనుకుంటున్నాను. మరి యేసుప్రభు శిష్యులు ఎంతమంది చెప్పండి? 12 మంది. వెరీ గుడ్. మరి ఇశ్రాయేలీల గోత్రములు ఎన్ని ఉన్నాయి? ఇశ్రాయేలీల గోత్రములు 12 గోత్రాలు. వెరీ గుడ్. యేసుప్రభు శిష్యులు కూడా 12 మందే. మరి ఇశ్రాయేలీల గోత్రములు ఎన్ని గోత్రాలు? 12 గోత్రాలు ఉన్నాయి. మరి ఆ యొక్క 12 గోత్రాలలో ఒక గోత్రమైన దాను గోత్రంలో పుట్టినటువంటి మనోహ గురించి మరి ఆయన కుటుంబం గురించి ఇక్కడ ఏమేం కనబడుతుంది చూడండి. ఇక్కడ ఎవరు కనబడుతారు అక్క? చూస్తారా? పోస్టర్ కనబడుతుంది అందరికీ. మరి ఇక్కడ ఏందంటే ఈ స్టోరీ మరి న్యాయాధిపతుల కాలంలో మరి చరిత్ర కాలంలో జరిగినటువంటి కథ ఇది. మరి ఇక్కడ ఈ కథలో మరి ఇక్కడ మనో భార్య ఇక్కడ దేవుని యొక్క దూత. మరి ఇక్కడ ఏముంది? ఇక్కడ బలిపీఠం కనబడుతుంది. బలిపీఠం అంటే దేవుని దూత వారికి ప్రత్యక్షమవుతుంది. ఈ యొక్క మనో భార్యకు దేవుని దూత ప్రత్యక్షమవుతుంది. ఎప్పుడంటే ఇశ్రాయేలీలు ఏమైందంట? ఫిలిస్తీన్ల కాలంలో ఉన్నారు, ఫిలిస్తీన్ల పరిపాలన కింద ఉన్నారు. ఇశ్రాయేలీలు మరి దేవుని దృష్టికి పాపము చేసినందున దేవుడు ఏం చేసినంట? ఇశ్రాయేలీలను ఫిలిస్తీన్ల పరిపాలన కింద ఉంచిందంట. ఆ ఫిలిస్తీన్ల పరిపాలన కింద ఉంచినప్పుడు మరి ఈ యొక్క మనో భార్యకు మరి దేవుని దూత ప్రత్యక్షమవుతుంది. మరి ఈ యొక్క దాను గోత్రంలో జొరియా పట్టణంలో ఉన్నాడు తన భార్యతోని. ఉన్నప్పుడు మరి దేవుని దూత ప్రత్యక్షమైంది వారికి. ప్రత్యక్షమై ఏం చెప్పింది? ఈ మనో భార్యకు పిల్లలు లేరు. మనో భార్యకు పిల్లలు లేరు. మరి ఆమె గొడ్రాలుగా ఉంది. మరి గొడ్రాలుగా ఉన్నటువంటి తరుణంలో మరి దేవుని సంకల్పమేమో మరి తన కుమారుని ద్వారా మరి ఇశ్రాయేలీలను ఫిలిస్తీన్ల చేతిలో నుండి రక్షించాలని తన కుమారుని ద్వారా ఈ సంసోను భార్యకు మనో భార్యకు కుమారుని ఇచ్చి మరి ఇశ్రాయేలీలను ఫిలిస్తీన్ల చేతిలో దేవుడు రక్షించాలని ఉద్దేశించి తన దూతను పంపినాడు మనో భార్య దగ్గరికి. అప్పుడు దేవుని దూత మొట్టమొదట ఈ మనో భార్యకు ప్రత్యక్షమవుతుంది. ప్రత్యక్షమై ఏమంటుంది? నీవు గొడ్రాలవు, నీకు పిల్లలు లేరు, నీవు గర్భవతివై నువ్వు కుమారుణ్ణి కంటావు. మరి నీవు మద్యమునైనను ద్రాక్షరసమునైనను త్రాగకుండుము, అపవిత్రమైన దానిని తినకుండుము. మరి నీకు పుట్టబోయే కుమారునికి కూడా మరి అతని తల మీద మంగళ కత్తి వేయద్దు, అంటే కటింగ్ చేయొద్దు అని దేవుని దూత మరి మనో భార్యతో అంటుంది, ప్రత్యక్షమై చెప్తుంది.
అదే విషయాన్ని వెళ్ళి మరి ఆమె తన భర్తకు చెప్తుంది, నాకు ఒక దైవజనుడు ప్రత్యక్షమైనాడు, మరి నీవు గొడ్రాలవు, నీవు గర్భవతివై కుమారుని కంటావు, మరి నీవు మద్యంనైనను మరి ద్రాక్షరసంనైనను త్రాగకుండుము, అతని జాగ్రత్తగా పెంచుము అని దేవుని దూత ప్రత్యక్షమై నాకు చెప్పిందని తన భార్య మనోతో అన్నప్పుడు మనో కూడా వెళ్ళి దేవునికి ప్రార్థన చేస్తాడు. మరి నా భార్యకు ప్రత్యక్షమైనావంట ప్రభువా, మరి మేము ఏ విధంగా పెంచాలి? ఆయన తిరిగి మనో ప్రార్థన చేస్తాడు. ప్రార్థించినప్పుడు తిరిగి మనో భార్యకు పొలములో దేవుని దూత మరలా ప్రత్యక్షమవుతుంది. ప్రత్యక్షమై అవే మాటలు తిరిగి చెప్తుంది. మరి నీ కుమారుడు పుడతాడు, మరి ఆయన తల మీద మంగళకత్తి వేయొద్దు, అతని వెంట్రుకలు కట్ చేయొద్దు, మరి ద్రాక్షరసంనైనను మద్యంనైనను సేవించక మరి అపవిత్రమైన దాన్ని తినకుండా మరి ఉండాలని చెప్పి దేవుని దూత ప్రత్యక్షమై చెప్తుంది. మరి తిరిగి మరి మనో భార్య తన దగ్గరికి వస్తుంది. వచ్చినప్పుడు తిరిగి దేవుని దూత ప్రత్యక్షమైనప్పుడు కూడా ఇద్దరు కలిసి ఉన్న సమయంలో ఇక్కడ దేవుని దూత ప్రత్యక్షమైంది. ప్రత్యక్షమైనప్పుడు మనో ఏమంటాడంటే, నీకొక బలిని మేము ఇస్తాము అన్నప్పుడు వారు మేకపిల్లను తెచ్చి ఇక్కడ బలిపీఠం మీద పెట్టినప్పుడు మరి దేవుని యొక్క అగ్ని, ఆ యొక్క రాతి బండ మీద నుంచి అగ్ని వచ్చి దాన్ని దహించి వేస్తుంది. అంటే వారి బలిని అంగీకరిస్తాడు దేవుడు. మరి వారికి కుమారుడు పుడతాడు. ఆయన పేరే సాంసోన్. ఆయన పేరేం పేరు? సాంసోన్. మరి ఆ సాంసోను దేవునికి నాజీరు చేయబడినటువంటి వ్యక్తి. దేవుని దూతను చెప్తుంది, ఆయన గర్భమున పుట్టినప్పటి నుంచి మరణించే వరకు, చనిపోయేంత వరకు దేవునికి నాజీరు చేయబడినవాడు, అంటే ప్రత్యేకించబడినవాడు, ప్రతిష్ఠింపబడినవాడు అని దేవుని దూత చేత బోధించబడుతున్నారు వీళ్ళు. మరి ఆ విధంగా మరి సంసోను మరి పెరుగుతూ వచ్చినాడు. మరి అతని తల వెంట్రుకలు కూడా మరి ఇప్పుడు స్త్రీలైతే ఏం చేస్తారు? తల వెంట్రుకలు పెంచుకుంటారు కదా, దేవుడే చెప్పిండు వారికి ఘనం అని చెప్పి. ఆ విధంగా సంసోను తల వెంట్రుకలు దేవునికి నాజీరు చేయబడ్డాడు. మరి ఆ విధంగా ఆయన ప్రత్యేకంగా జీవిస్తాడు, దేవుని మార్గంలో నడుచుకుంటాడు, దేవుడు అతన్ని ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు, దేవుని బలమును శక్తిని పొందుకుంటాడు. మరి ఒకరోజు ఆయన ప్రయాణం చేస్తున్నటువంటి టైంలో మరి ఇక్కడ ఒక కొదమ సింహం ఎదురవుతుంది. కొదమ సింహం, మరి సింహం అంటే మనకు ఏదైనా చిన్న కుక్క అడ్డం వస్తేనే మనకు ఎంతో భయం కదా. మరి యొక్క సంసోనుకు ఈ యొక్క కొదమ సింహం ఎదురైనప్పుడు ఆయన దేవునికి నాజీరు చేయబడినవాడు, ప్రత్యేకంగా పెంచబడినవాడు, ఆయన గొప్ప బలం కలిగినవాడు. మరి ఈ యొక్క ప్రయాణం చేస్తున్న తరుణంలో కొదమ సింహము ఎదురైనప్పుడు అక్కడ ఏం చేస్తారంటే ఆ సింహాన్ని ఎదుర్కొంటాడు. మరి బైబిల్ గ్రంథంలో ఇంకొక ఆయన సింహాన్ని చంపినాడు. ఎవరు చెప్పండి? దావీదు. వెరీ గుడ్. మరి అదేవిధంగా ఇక్కడ సంసోను కూడా మరి యొక్క సింహాన్ని ఎదుర్కొని ఒక మేకపిల్లను చంపినట్టుగా పట్టుకొని ఎటువంటి భయం లేకుండా మరి ఆ యొక్క సింహాన్ని ఏం చేస్తారంట? రెండుగా చీలుస్తాడంట ఈ యొక్క సంసోన్. చూడండి ఇక్కడ కింద పడవేసి మరి ఏ విధంగా ఆ యొక్క సింహాన్ని చీలుస్తున్నాడు, ఒక మేకపిల్లను చీల్చినట్లు. అది ఎట్లా సాధ్యమైంది? దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క బలము. ఆయన దేవుని కొరకు ప్రతిష్ఠింపబడినటువంటి వ్యక్తి, ప్రత్యేకమైన వ్యక్తి, దేవుని శక్తిని బలాన్ని పొందుకున్నటువంటి వ్యక్తి. ఆ విధంగా ఇక్కడ సింహాన్ని చీల్చినాడు. ఇంకా ఏం చేసినంటే తన యొక్క బలము చేత, తన శక్తి చేత ఇక్కడ ఆయన ఏం చేస్తుండే? సంసోను ఇక తల వెంట్రుకలు పెంచబడినాయి కదా, మరి ఈయన చేతిలో ఏం పట్టుకున్నాడు చెప్పండి? మీకు ఏం కనబడుతుంది చేతిలో?
ఎవరో చెప్తారు, కరెక్ట్ చెప్పండి. గాడిద యొక్క పచ్చి దౌడ ఎముకనంటే ఇది పచ్చి దౌడ ఎముక. ఈ ఎముకతోని ఎంతమందిని చంపిండు తెలుసా సంసోను? 150 కాదు. ఈ పచ్చి దౌడ ఎముకతోని సంసోను 1000 మందిని చంపుతాడు. ఎంతమందిని? 1000 మందిని. చూడండి, మరి ఆ యొక్క దేవుని శక్తి, అది దేవుని యొక్క బలము. మరి ఈయన గొప్ప బలవంతుడు సంసోను, మరి ప్రతిష్ఠింపబడినటువంటి వాడు. ఈ పచ్చి దౌడ ఎముకతోని 1000 మందిని చంపడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ సంసోను, ఇక్కడ మరి జడలు అల్లబడ్డాయి కదా ఇక్కడ సంసోను. మరి ఇక్కడ స్త్రీ విషయంలో ఏమవుతాడు? పాపంలో పడతాడు. ఈ పాపంలో పడ్డ కారణాన్ని బట్టి ఏమవుతుందంటే ఇక్కడ ఈయనకు తాళ్లతోని కట్టేస్తారు. సంసోనుకు తాళ్లతోని ఏం చేస్తారు? కట్టేస్తారు. కట్టేస్తే మరి సంసోను బలాఢ్యుడు కదా, దేవుని యొక్క శక్తిని బలాన్ని పొందుకున్నవాడు, దేవుని ఆత్మతోని నింపబడినవాడు. ఇప్పుడు చేతులన్నీ కట్టేస్తే ఆయన ఏం చేస్తాడంట? దేవుని ఆత్మతో బలంతోని ఇట్లా దులుపుకుంటాడంట. దులుపుకుంటే ఎట్లా అంటే ఈజీగా ఇప్పుడు మనం దారం ఎట్లా తెంపేస్తామో అట్లా మరి కొత్త తాడుతోని తన చేతులు కట్టేసినప్పుడు మరి దేవుని శక్తి ద్వారా మరి ఎంతో ఈజీగా ఆ యొక్క తాళ్లను తెంపేసుకుంటాడు. ఇక్కడ దేవుని యొక్క శక్తి ద్వారా, బలం ద్వారా. అయితే తిరిగి ఏం చేస్తారంటే ఇక్కడ మరి సంసోనును మరి ఆ యొక్క స్త్రీ విషయంలో మరి పాపంలో పడ్డ కారణం చేత ఏం చేస్తారంటే ఈ యొక్క సంసోను బలాన్ని వారు తెలుసుకుంటారు స్త్రీ ద్వారా. తెలుసుకున్నప్పుడు ఇక్కడ మరి రెండోసారి ఇక్కడ ఏం చేస్తారంటే తనను బంధించి మరి వారి యొక్క దేవతా గుడికి తీసుకొని వెళ్తూ ఉంటారు. సర్దారులు, ఫిలిస్తీయులు కట్టేసి తీసుకొని వెళుతూ ఉంటారు. మరి ఇక్కడ వెళుతున్నప్పుడు ఈ యొక్క స్త్రీతో అంటారు, సంసోని యొక్క బలము దేనిలో ఉంది మనం తెలుసుకోవాలని చెప్పినప్పుడు వారు ఈ స్త్రీ ద్వారా తెలుసుకుంటారు, ఫిలిస్తీయుల సర్దారులు. మరి ఈ స్త్రీ ద్వారా తెలుసుకున్నప్పుడు సంసోను 3 సార్లు చెప్పాడు తన బలాన్ని. ఒకసారి ఏమని చెప్తాడంటే 7 నిరవంజి చువ్వలు, అంటే నిరవంజి కట్టెలతోని కట్టేస్తే నేను మామూలుగా బలం లేని వాడనవుతాను అని చెప్తాడు. ఆ నిరవంజి చువ్వలతోని, నిరవంజి కట్టెలు అనుకోండి, తీగలతోని కట్టేస్తే కూడా వాటిని కూడా ఈజీగా తెంపేసుకుంటాడు. తర్వాత రెండోసారి కూడా మరి సంసోను బలంను తెలుసుకోవాలని వాళ్ళు ఆలోచించినప్పుడు మరి అప్పుడు కూడా మరి తాళ్లతోని కట్టేస్తే నేను మామూలు వ్యక్తిని అవుతాను అని చెప్తాడు. అవునప్పుడు కట్టేసినప్పుడు తిరిగి తన బలంతో వాటిని కూడా తెంపేస్తాడు. తర్వాత 3వసారి 4వసారికి ఏమవుతుందంటే ఆమె విసిగిస్తుంది, మరి సంసోను బలము దేనిలో ఉన్నది తెలుసుకో అన్నప్పుడు మరి ఈ యొక్క స్త్రీకి తన బలం దేనిలో ఉన్నదో చెప్తాడు. ఏంది? ఆయన ప్రత్యేకంగా పెంచబడిన వ్యక్తి, దేవునికి నాజీరు చేయబడిన వ్యక్తి. మరి నా తల యొక్క జడలు, సంసోనుకి ఎన్ని జడలు ఉంటాయంటే 7 జడలు ఉంటాయంట. మరి నా యొక్క తల వెంట్రుకలు తీసివేస్తే నా బలము పోతుందని చెప్పినప్పుడు మరి ఇక్కడ సంసోను యొక్క ఇక్కడ చూడండి, ఒక ఆయన ఏం చేస్తుండు, మరి సంసోను యొక్క జుట్టును, ఆ యొక్క జడలను కత్తిరించి వేస్తున్నాడు. మరి దేవుని యొక్క దూత ఏం చెప్పింది? గర్భమున పడినది మొదలుకొని చనిపోయేంత వరకు దేవునికి నాజీరు చేయబడిన వ్యక్తి, మరి ఆయన ప్రతిష్ఠింపబడిన వ్యక్తి అని చెప్తే ఇక్కడ స్త్రీ విషయంలో మరి పాపం చేసిన కారణం చేత మరి ఇక్కడ స్త్రీకి చెప్తాడు తన యొక్క బలాన్ని ఏ విధంగా వెళ్ళిపోతుందనే విషయాన్ని. మరి ఆ యొక్క జుట్టు కత్తిరించినప్పుడు
తన యొక్క బలము వెళ్ళిపోతుంది, మామూలు వ్యక్తి అయిపోతాడు. ఆ తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే ఫిలిస్తీన్ల సర్దార్లు మరి ఆ యొక్క స్త్రీ విషయంలో పాపంలో పడ్డాడు కదా, ఆ పడ్డ కారణం చేత తన బలహీనతను మరి తెచ్చుకొని ఆ సర్దార్లు ఏం చేస్తారంటే సంసోను యొక్క 2 కళ్ళను తీసేస్తారంట. తన బలమంతా పోయింది, 2 కళ్ళను తీసివేసి మరి ఆ యొక్క వాళ్ళ దేవత యొక్క గుడి దగ్గరికి తీసుకొని వెళ్తారు. అక్కడ అందరూ కూడుకుంటారంట. దాదాపు 3000 మంది అక్కడ, అంతకంటే ఎక్కువనే కూడుకుంటారంట. గుడి లోపల, గుడి పైన. అక్కడికి వెళ్ళిన తర్వాత మరి సంసోను చివరికి ఒక ప్రార్థన చేస్తాడంట. దేవా, నన్ను ఈ క్షణములో నన్ను జ్ఞాపకము చేసుకో. మరి ఇంతవరకు మరి నాకు తోడుగా ఉన్నావు, మరి నా జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు చేసినావు. మరి ఈ క్షణంలో నన్ను జ్ఞాపకం చేసుకో. ఇక మరి ఫిలిస్తీన్ల చేతిలో చనిపోవడాన్ని ఆయన బాధతోని పశ్చాత్తాపంతోని ప్రార్థించినట్టు, నన్ను జ్ఞాపకం చేసుకో దేవా అన్నప్పుడు ఆయన నా గుడికి తీసుకొని వెళ్ళి 2 స్తంభాల మధ్య ఇట్లా చేతులు కట్టేస్తారంట. 2 స్తంభాల మధ్య సంసోనుకు కట్టేసినప్పుడు ప్రార్థన చేస్తాడు, నన్ను జ్ఞాపకం చేసుకో. మరి ఈ యొక్క చివరి క్షణంలో ఈ ఫిలిస్తీన్లను జ్ఞాపకం చేసుకున్నప్పుడు మరి దేవుడు ఏం చేస్తాడంటే మరి ఆ యొక్క గుడిని కూల్చేస్తాడంట. దేవుడు సంసోన్ విషయంలో గుడిని కూల్చేయడం వల్ల మరి దాదాపు ఆ గుడి కింద, గుడి పైన ఉన్నటువంటి వారు 3000 మంది చనిపోతారంట. చివరికి మరి సంసోను ప్రార్థించినప్పుడు దేవుడు జ్ఞాపకం చేసుకొని ఆ యొక్క ఫిలిస్తీన్ల సర్దార్లను, అక్కడ ఉన్న స్త్రీలను, చిన్నలను, పెద్దలను అందరూ కూడా చనిపోతూ వస్తారంట. దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. మరి మనం కూడా మన జీవితంలో కూడా మనము దేవుని గుర్తు చేసుకోవాలి. మన పాపముల విషయంలో, మన యొక్క దోషముల విషయంలో మనం ఏం చేయాలంట, దేవుని దగ్గర పశ్చాత్తాపము, దేవుని దగ్గర బాధపడాలి, మనం కన్నీరు కార్చాలి. మన పాపముల విషయము, మన దోషముల విషయము యేసుక్రీస్తు ప్రభు మరి మన కొరకు ఆ యొక్క సిలువలో తన ప్రాణమును పెడుతూ వచ్చినాడు కదా, పంచగాయములు పొందుతూ వచ్చినాడు. మరి ముఖము పైన ఉమ్ము వేసినారంట. అది ఎంత అవమానం కదా. యేసుక్రీస్తు ప్రభు ముఖము పైన ఉమ్ము వేయడము, వెంట్రుకలు పెరికి వేయడము, తర్వాత కొరడాలతో కొట్టడము, మరి ఇంత అవమానము మన దోషముల కొరకు, మన పాపముల కొరకు యేసు ప్రభువు భరిస్తూ వచ్చినాడు. అందుకొరకు మనం కూడా ఏం చేయాలి, దేవుని దగ్గర పశ్చాత్తాపం అంటే బాధపడుతూ కన్నీరు కారుస్తూ మన పాపములను మనం దేవుని దగ్గర ఒప్పుకుంటే ఏం చేస్తాడు, దేవుడు మనలను రక్షిస్తాడు, మనకు గొప్ప రక్షణని ఇస్తాడు, శాంతిని ఇస్తాడు, సంతోషంని ఇస్తాడు, సమాధానమును ఇస్తాడు. దేవుడు యేసుక్రీస్తు ప్రభు సిలువలో చేసిన ఆ యొక్క గొప్ప కార్యాన్ని మనం గుర్తు చేసుకోవాలి. ప్రతిరోజు, ఒక్కరోజు కాదు, ప్రతిరోజు కూడా మనం దేవుణ్ణి ఆ యొక్క సిలువలో తాను పొందినటువంటి ఆ యొక్క బలిని, దేవుడు చూపిన ఆ యొక్క ప్రేమను ఏం చేయాలంట, మనం ప్రతిరోజు గుర్తు చేసుకోవాలంట. ప్రతిరోజు దేవుణ్ణి ఆ యొక్క సిలువలో చూపిన ప్రేమను బట్టి దేవుణ్ణి మనం ఏం చేయాలంట, ప్రతిరోజు దేవుణ్ణి స్తుతించాలి, దేవుణ్ణి మనము ఘనపరచాలి. మరి దేవుని వాక్యం ద్వారా మనం ఏం చేయాలంట, ప్రతిరోజు మనలను మనము శుద్ధి చేసుకోవాలి. దేవుని యొక్క వాక్యం మనల్ని ఏం చేస్తుందంట, మనలను కడుగుతుంది, మనలను శుద్ధీకరిస్తుంది. దేవుని యొక్క వాక్యం, దేవుని యొక్క వాక్యం ఏంది, శుద్ధ జలముతోనే పోల్చబడింది. నిర్మలమైన నీరు దేవుని యొక్క వాక్యం. ఆ వాక్యంతోనే మనం ప్రతిరోజు మరి మన యొక్క ఆత్మ, ప్రాణ, దేహములను కడుగుకోవాలి. మరి ఈ యొక్క కథ ద్వారా దేవుడు మీ అందరితో మాట్లాడను గాక. మరి ఆ విధంగా మరి సంసోన్ ఏ విధంగా ప్రత్యేకమైన జీవితం జీవించినాడో మనం కూడా ఈ లోకంలో దేవునికి ఏందంట, ప్రత్యేకమైన వారమే, ప్రతిష్ఠిత జనం. ఒక మాట చూడండి,
బైబిల్ వాక్యంలో ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 9వ వచనము ఒకరు చదవండి. ద్వితీయోపదేశకాండము అనుసరించి ఆయన మార్గములలో నడుచుకొనిన ఎడల యెహోవా నీకు ప్రమాణము చేసి ఉన్నట్లు ఆయన తనకు ప్రతిష్ఠిత జనముగా నిన్ను స్థాపించును. మరి ఇక్కడ ఏమంటుడు దేవుడు? నీవు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను అనుసరించి ఆయన మార్గములలో నడుచుకొనిన ఎడల యెహోవా నీకు ప్రమాణము చేసి ఉన్నట్లు ఆయన తనకు ప్రతిష్ఠిత జనముగా నిన్ను స్థాపించును. మరి సంసోనును నాజీరు చేయబడ్డాడు సంసోను. మరి మనతోను కూడా దేవుడు అంటున్నాడు, నా ఆజ్ఞలు గైకొని నా మార్గములు నడుచుకుంటే మీరు నాకు ప్రతిష్ఠిత జనము. నాజీరు ప్రతిష్ఠిత జనమన్నా నాజీరన్నా ప్రత్యేక జనం. దేవుడు మనల్ని ఏం చేసిండు? ఈ లోకంలో నుండి ప్రత్యేకించుకున్నాడు, నాజీరు చేసుకున్నాడు, ప్రతిష్ఠించుకున్నాడు. మరి ఇక్కడ ఏమంటుండు? ఆయన తనకు ప్రతిష్ఠిత జనముగా నిన్ను స్థాపించును. ఎప్పుడు? మనము దేవుని ఆజ్ఞలు అనుసరించి ఆయన మార్గంలో నడుచుకున్నప్పుడు. మరి మనం కూడా దేవునికి ప్రత్యేకించబడిన వారం, నాజీరు చేయబడిన వారం, ప్రతిష్ఠిత జనం. మరి ఈ యొక్క వాక్యాన్ని దేవుడు దీవించును గాక. మరి సమయంలో మరి మీకు ఒక కంఠత వాక్యము నేర్పించాలనుకుంటున్నాను. మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనాన్ని అందరూ నేను చెప్పినట్టు చెప్పండి. ఇప్పుడే నేర్చుకోవాలి మీరు. మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం చెప్పండి. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. దేవుడు మన గురించి ఏం చేస్తున్నట? చింతిస్తున్నాడు. ఇప్పుడు మనం ఏం చేస్తాము? మన పిల్లల గురించి, మన కుటుంబం గురించి, మన భవిష్యత్తు గురించి చింతిస్తామా లేదా? చింతించడం అంటే ఏంది? ఆలోచించడం. మన పిల్లల విషయంలో, మన కుటుంబం విషయంలో, ప్రతిదాని విషయంలో మనం చింతిస్తాం, ఆలోచిస్తాం. మరి దేవుడు ఏమంటుండు? మన గురించి చింతిస్తున్నాడు. దేవుడు మన గురించి చింతిస్తున్నాడు. మన చింత యావత్తు దేవుని మీద వేయాలి. మరి చెప్పండి, మీరు ఎవరైనా చెప్పండి. ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. చెప్పండి. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. చింతిస్తున్నాడు అనే మాటకు 1వ నంబర్ ఏముంది? కింద లక్ష్యము చేయుచున్నాడు అనేది ఉంది. ఏమని ఉంది అక్కడ? లక్ష్యం. అంటే దేవుడు మన మీద తన మనసును పెడుతున్నాడు, మన గురించి చింతిస్తున్నాడు. మన కంఠత వాక్యం మీరు నేర్చుకోవాలి. నేర్చుకుంటే రేపు చెప్తారా? మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనాన్ని మీరు తప్పకుండా నేర్చుకోవాలి. నిన్నటి కంఠత వాక్యాలు, ఈరోజు కంఠత వాక్యాలు, రేపటి కంఠత వాక్యాలు రేపు చెప్పాలి. ఎందుకంటే రేపు చివరి రోజు కదా మనకు. రేపు అన్ని కంఠత వాక్యాలు చక్కగా నేర్చుకోండి. దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకోవాలి.